లేదా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత చేసిన ఉద్యమం నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చేసిన ఉద్యమం, దాని ఫలితం చూసాం. కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది, చేశారు. అది ఆ ఉద్యమం చేయడానికి జంజీలకి అభంశుభం తెలియదు. వాళ్ళకి మంచి చెడు ఇవి కాదు, న్యాయం మాత్రమే తెలుసు. వాళ్ళు కథం తొక్కారు అని అంటే ఆ బలమైన కారణం ఉండడం వల్ల వాళ్ళు కథం తొక్కారు. వాళ్ళకేం కల్మషం ఉండదు. మాకు అన్యాయం జరుగుతుంది, మా పరీక్షలు జరిపించలేకపోతుంది ప్రభుత్వం, మాకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అనే ఒకే ఒక కారణంతో వాళ్ళు కథం తొక్కారు. వాళ్ళు ఇంకా పొల్యూట్ అవ్వాల, వాళ్ళు కల్మషం చెందలేదు. ఇంకా వాళ్ళ మెదడు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఒకటే మంచి న్యాయం, పోరాటం, ఇది తప్ప ఏం తెలియదు. చాలా క్లీన్ హ్యాండ్స్. కాబట్టి వాళ్ళు చేసిన దానికి దేశం స్పందిస్తుంది, మంత్రి దిగిపోయాడు. వాళ్ళు అలా చేశారు కదా, అందరం అలా చేస్తామంటే కుదరదు కదా. చేసేవాడికి కూడా ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, పద్ధతి, పాడు, ఒక లెగసీ, లేకపోతే ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుండా నేను కూడా మాట్లాడతానంటే ముందు నీదేంటి సంగతి చెప్పంటారు. ఇది ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, లోకేష్ రాజీనామా చేయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్జెంటుగా లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలంటే డిఎస్సిలో అవకతవకలు జరిగాయంట. డిఎస్సిలో అవకతవకలు జరిగాయి కాబట్టి లోకేష్ రాజీనామా చేయాలంట. అంటే ఇది ఎప్పుడు గుర్తొచ్చింది ఇది? అక్కడ జంజీలు ఉద్యమం చేసిన తర్వాత, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత లోకేష్ ఎందుకు చేయడు అని మాట్లాడతారు. మరి నీట్ ప్రశ్నపత్రాల్లో అవకతవకలు జరిగినాయనే కదా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత అంతా ఉద్యమించింది. మరి ఉద్యమించినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నువ్వు కూడా అడగాలి కదా. నీది ఒక రాజకీయ పార్టీయే కదా, నువ్వు ఎన్డీఏలో భాగస్వామి కాదు కదా. నువ్వు మద్దతు పలకాలి కదా డైరెక్ట్గా వాళ్ళకి. ఎస్, మేము కూడా మద్దతు ఇస్తున్నాం సిజేపీకి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. ఇంకా మీరు తోపులు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ కాదు, డైరెక్ట్ మోదీయే రాజీనామా చేయాలని కూడా అడగగలరు. మీరు అంత ధైర్యవంతులు కదా, అడగాల్సింది కదా. మీ పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో పాటు ఆ ఉద్యమంలో పాల్గొనాల్సింది కదా. ఎందుకని అడగలేదు? అది క్లియర్గా కేంద్రమే ఒప్పుకుంది కదా జరిగిందని. కేంద్రమే ఒప్పుకున్న తర్వాత రాజీనామా చేయమని అడగడానికి నువ్వు భయపడ్డావు అని అంటే నీ భయం ఏంటో, నీ డొలతనం ఏంటో, నీ పిరికితనం ఏంటో అంతా అందరికి తెలిసిందే. అంత ధైర్యం లేదు. ఒకవేళ అని ఉంటే ఈ పాటికే ఫైల్ కదిలేయేమో. అనలేదు. ఇక్కడ చులకన కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా, రాష్ట్రం యొక్క అవకాశాలన్నా నీకు చులకన. అందుకని ఏమంటావు, ఇప్పుడు డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, లోకేష్ రాజీనామా చేయాలి. డిఎస్సిలో అవకతవకలు ఎక్కడ జరిగాయి? నువ్వు ఎక్కడ ప్రూవ్ చేసావు? అసలు జరిగాయి, మా ఉద్యోగాలు రాలేదు, మాకు ఉద్యోగాలు, అది ఎవరన్నా రోడ్ ఎక్కారా? ఓ నలుగురిని తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి 27 మంది 26 మందితోనూ కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టాడు ఈయన. ఏది అన్ని లక్షల మంది రాస్తే అలా ఉంటుందా ఎక్కడైనా? ఎట్లా దీన్ని ఎట్లా సమర్థించుకో? పైగా లోకేష్ పదే ప్రభుత్వం తరపున సీనియర్ ఐఏఎస్లు 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ఆరోపణలు తప్పు, ఇది కరెక్ట్ కాదు మేము అని మొత్తం కూలంకషంగా వివరించారు. ప్రొసీజర్ మొత్తాన్ని, ఎగ్జామ్ జరిగిన ప్రొసీజర్ని, తర్వాత నియామక ప్రొసీజర్ మొత్తాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అప్పుడు నువ్వు అలాగే మాట్లాడతావు. లోకేష్ స్వయంగా ఎస్ నేను రెడీగా ఉన్నా, నేను రెడీగా ఉన్న చర్చకు రండి అని అంటే దానికి వెళ్ళదు. జగన్మోహన్ రెడ్డి గారు రండి, మీ ఇల్లు మా ఇల్లు పక్కనే కదా, వచ్చేయండి, నేను చర్చకు రెడీగా ఉన్నా అని ఆయన అంటే కూడా వెళ్లకుండా అదే ఇవాళ వాళ్ళు వదిలేరు రాష్ట్రం మీదకి, రోడ్ల మీదకి. అదేమంటే ఏదో ఉద్యమం కథం దొక్కేసిన వైసీపీ శ్రేణులు. ఎందుకు కథం దొక్కినాయి? 700 మంది లేరు.
ఎందుకంటే వాళ్ళకి తెలుసు, మీ పార్టీ శ్రేణులకే తెలుసు అక్కడ ఏం జరగలేదు, అనవసరంగా మమ్మల్ని వాడుకుంటున్నాడు, రెచ్చగొడుతున్నాడని. సో లోకేష్ ఇవాళ కూడా అన్నారు, రా ఛాలెంజ్, చర్చకు నేను రెడీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అని. దానికంటే ఇంకొక ఆయన ఎవరు వస్తాడు వాళ్ళ పార్టీ నుంచి, చంద్రబాబు నాయుడు రమ్మను, జగన్మోహన్ రెడ్డి వస్తాడు. నువ్వు వస్తున్నావు కదా, నేను వస్తాను, ఆయన ఎవరు అంటే ఆయన విద్యాశాఖ కూడా చేయలేదు. ఆయన విద్యాశాఖ చేసిన ఆయన బొత్స సత్యనారాయణ గారు. పోనీ ఆయన ఏమన్నా వచ్చాడా ముందు కంటే, ఆయన రాలా. ఆయన ఎందుకు వస్తాడు అసలు? లోకేష్ అంటే ఒక విద్యాశాఖే కాదు, 3-4 శాఖలు చూస్తున్న మంత్రి, 135 సీట్లు సాధించిన అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, అంటే ఆల్మోస్ట్ ప్రెసిడెంట్తో సమానం. అలాంటి వాడికి జగనే వెళ్ళాలి, 11 సీట్లేగా. పైగా ఆరోపణ చేస్తున్నప్పుడు జగన్ వెళ్ళాలి. ప్రజల తరపున వెళ్ళడానికి ఇగో ఎందుకు, అహం ఎందుకు? నువ్వు నిజంగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని నీకు నమ్మకం ఉంటే, నువ్వు చిత్తశుద్ధితో నమ్ముతుంటే ఎల్లు లోకేష్ సంగతి ఏంటో కూర్చోబెట్టి తేల్చు. లోకేష్ చెప్తున్న తప్పు అని తేల్చు. దానికి డొంక తిరుగుడు అంతే ఎందుకు, కార్యకర్తలను రోడ్లు ఎక్కించడం ఎందుకు? లైవ్ పెడదాం అందరం, మీ ఛానల్ సాక్షి లైవ్ పెట్టుద్ది, ఏబిఎన్ తరఫున మేము లైవ్ పెడతాం, మిగతా ఛానల్ వచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు, లైవ్ పెడదాం. అదేదో చెస్ గ్రాండ్ మాస్టర్ పోటీలాగా ఇది లైవ్ పెడదాం, మీ చర్చ అంతా లైవ్ ఇస్తాం. మేము చేతనైతే లోకేష్ని ఓడించు, ఒప్పించు, అవును అవకతవకలు జరిగాయని. అప్పుడు ఆయన రాజీనామా చేస్తాడేమో, మరి ఒప్పుకున్నాక చేయాలిగా, తప్పదుగా. ఒప్పించలేకపోతే మీరు ఇంటికి వెళ్ళిపో, మిమ్మల్ని రాజీనామా చేయమన్నా చేయడానికి ఏం లేదుగా మీ దగ్గర. అనవసరమైన రాద్ధాంతాలు చేసి ఏం సాధించాలనుకుంటున్నారు అనేది ఇవాళ లోకేష్ ఇచ్చిన ఛాలెంజ్ కూడా ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత చర్చను ప్రారంభిద్దాం. ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గా తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సి పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. సో ఇది మూడోసారో నాలుగోసారో లోకేష్ అలాంటి ఇన్విటేషన్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి, రండి చాలా చర్చిద్దాం, రండి మీ డౌట్స్ తీర్చడానికి రెడీగా ఉన్నా అని వెళ్ళరు. వెళ్ళకుండా